ప్రజాక్షేత్రంలో వచ్చినటువంటి ఆ కోపానికి, ప్రజాక్షేత్రంలో వచ్చినటువంటి ఎగిసిపడ్డ జ్వాలకి ఇవాళ ప్రభుత్వం తోకముడిచింది. ఇవాళ హైడ్రా పేరిట కూల్చివేతలు ఆపేసింది. ఇంకా హైడ్రా మాత్రం బంద్ కాలే. ఇంకా మళ్ళీ పిచ్చిలేసినప్పుడు, మళ్ళీ ప్రజల మీద ద్వేషాన్ని ప్రదర్శించిన సందర్భం వచ్చినప్పుడు మళ్ళీ ఏం చేస్తారో తెలియదు. ఇవాళ హైడ్రా తోకముడిచింది. మూసీ నది ప్రక్షాళన పేరిట ఒక పెద్ద స్కెచ్ చేసిండు రేవంత్ రెడ్డి గారు. కేసీఆర్ గారేమో కాళేశ్వరం పేరిట స్కెచ్ చేసుకున్నాడు. ఇవాళ నాకు అట్లాంటి కాళేశ్వరం ప్రాజెక్టులు స్కెచ్లు లేవు, మిగిలింది మూసి ప్రక్షాళన అని చెప్పి మరి ఢిల్లీ హైకమాండ్లో ఏం మాట్లాడుకున్నాడో, ఏం మెప్పించుకున్నాడో, ఏ కాంట్రాక్టర్ని మాట్లాడుకున్నాడో. కానీ సుందరీకరణ పేరిట ఇక్కడ కూడా వేలాది ఇండ్లు, ఇది రివర్ బెడ్లో ఉన్న ఇల్లు, ఇది బఫర్ జోన్లో ఉన్న ఇల్లు, ఇది ఎఫ్టీఎల్లో ఉన్న ఇల్లు అని చెప్పి రెడ్ మార్క్తో మార్కింగ్ చేసి ప్రజలు ఎదురు తిరుగుతున్నా కూడా, ప్రజలు ఏడుస్తున్నా కూడా వందల మంది పోలీసుల సమక్షంలో భయభ్రాంతకు గురి చేసి ఇవాళ అది ఆక్రమించుకొని కూలగొట్టే ప్రయత్నం చేసిండ్రు. కొంతమంది తన దాపేదాలతో మేము బ్రహ్మాండంగా వనస్థలిపురంలో డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిన మాకని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చే ప్రయత్నం చేసిండ్రు. కానీ మూసీ పరివాహక ప్రాంత ప్రజలు చైతన్యంతో ఇల్లు కూలగొడితే ఖబర్దార్ అని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరించి దాంట్లో కూడా ఇవాళ కొంత వెసులుబాటు పొందింది. మొన్న లగిచెర్లలో ప్రాణాలైనా ఇస్తాం తప్ప మా పంట పొలాలకు ఇవ్వము అని చెప్పి లగిచెర్లలో రైతాంగం అంతా కూడా ఏం చేసిందో మీరు చూసిండ్రు. ఆ ధర్మంగా న్యాయంగా నిరసన చెప్పేటువంటి ప్రజల మీద కావాలని ఉసుకొల్పి వీళ్ళతోనే రాళ్ళు వేయించుకొని తిరుగుబాటు చేయించుకొని ఇవాళ అత్యంత కిరాతకంగా దుర్మార్గంగా రైతుల కాళ్లకు చేతులకు సంఖ్యలు వేసి బట్టలు ముఖం మీద వేసి ఇష్టమైన కొట్టి థర్డ్ డిగ్రీ ప్రయోగించి ఇవాళ జైలపాలు చేసే చరిత్ర మనం చూసినాం. పూటకో మాట అన్నట్టుగా లేదు మేము ఫార్మాసిటీ పెట్టాం, ఇక్కడ మేము పెద్ద ఇండస్ట్రియల్ కారిడార్ పెడతామని చెప్పి ఏది పెట్టినా కూడా మేము ఒకటే అడుగుతున్నాం. అక్కడ పెద్ద పెద్ద కంపెనీలు పెట్టుకుంటున్నప్పుడు వాళ్ళు కొనుక్కుంటాడు, మనకి 10 ఎకరాలు అంటే 10 ఎకరాలు కొంటాడు, 100 ఎకరాలు అంటే 100 ఎకరాలు కొంటాడు, అక్కడ 40 లక్షల రూపాయలు అంటే 40 లక్షలు కొంటాడు, 60 లక్షలు అంటే 60 లక్షలు కొంటాడు, 3 కోట్లు 3 కోట్లు కొంటాడు. కానీ నువ్వు మధ్యలో బ్రోకర్ లాగా 2 కోట్లు ఉంటే 3 కోట్లు ఉంటే నీకు 20 లక్షలకి ఇప్పిస్తా 30 లక్షలకి ఇప్పిస్తా అనేటువంటి అధికారానికి ఎవడిచ్చింది? ఇదే రేవంత్ రెడ్డి ఫార్మాసిటీ పేరిట ఆనాడు కేసీఆర్ గారు 19,000 పైచిలకు ఎకరాలు భూమిని అక్వైరీ చేయాలని చెప్పి అసైన్మెంట్ భూములు కలిగిన వాళ్ళకు 8 లక్షల రూపాయలు, ఇవాళ పట్టా భూములు ఉన్న వాళ్ళకు 18 లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పి గుంజుకున్నప్పుడు ఈ రేవంత్ రెడ్డి ఆనాడు ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా ఏం మాట్లాడో మీరు చూసిండ్రు. ఇవాళ అందరూ ఆశించింది పీడ విరుడైపోయింది, మా భూములు మాకు వస్తాయని చెప్పి ఆశతో ఎదురు చూసిన రైతాంగానికి ముచ్చెరలో ఇవాళ 30,000 ఎకరాలు ఇంకొక 16-17 ఎకరాలు అదనంగా సమీకరించుకొని 30,000 ఎకరాలతో ఒక పెద్ద నగరాన్ని నిర్మిస్తా అని చెప్పి ప్రగల్భాలు పలుకుతున్నాడు రేవంత్ రెడ్డి. అంటే అక్కడ భూముల విలువ అంచుకొని ఇవాళ వాళ్ళని కూలీలుగా అడ్డ మీద కూలీలుగా మార్చేటువంటి దుర్మార్గమైన ప్రయత్నం చేసినప్పుడు ఇవాళ ప్రజలంతా కూడా అక్కడ ఆక్రోశిస్తున్నారు. దానికి ఆనాడే ఆ ఫార్మాసిటీ కోసం ఇప్పటికే 200 ఫీట్ల పైచిలుకుతో నాగార్జున సాగర్ రోడ్డు ఉన్నది. రెండవది ఇప్పటికే 200 ఫీట్ల పైచిలుకుతో మనకు శ్రీశైలం రోడ్డు ఉన్నది. ఈ శ్రీశైలం రోడ్డుని ఈ నాగార్జున సాగర్ రోడ్డుని అనుసంధానం చేసుకుంటే పెద్ద రోడ్డు 200 ఫీట్లతో రోడ్డు వచ్చింది. ఇంకా అదనంగా అక్కడ ఒక్క రోడ్డు కూడా అక్కర్లేదు. కానీ ఈయన అహంకారంతో రాజులు నేననే పద్ధతిలో మరొక 330 ఫీట్లతో మరొక రోడ్డుకి శ్రీకారం చుట్టిండు. ఆ రైతులు కూడా ఇక్కడ వచ్చిండ్రు. మొన్న వాళ్ళు పాపం అయ్యా మేమంతా ఉన్నవాళ్ళం కాదు, ఎకరమో అరెకరమో ఉంటే ఇదే జీవనాధారంగా బతికేటోళ్ళం మేము, ఈ భూమిని నమ్ముకున్న భూమిపుత్రులం మేమని చెప్పి వాళ్ళు కన్నీరు మున్నీరు అయినప్పటికీ కూడా వందల మంది పోలీసులతో
ఎవరైనా పోయి నా భూమిని కొలవనీయను, నా భూమి నన్ను బొందబెట్టిన తర్వాత నా భూమి తీసుకోవాలని చెప్పి ఎవరైనా ఎదురు తిరిగితే అక్కడ అనంతరెడ్డి ఆర్డీఓ అక్కడ ఇవాళ నేను ఒక్కడే డిమాండ్ చేస్తున్నా, ఇప్పటికే శ్రీశైలం రోడ్డు కావచ్చు, నాగార్జున రోడ్డు కావచ్చు, సరిపోను ఉండగా 200 ఫీట్ల పైన ఉండగా దానికి రెండింటిని కలుపుతూ ఉండేటువంటి రోడ్డు ఉండగా మళ్ళీ 300 ఫీట్లతో ఇవ్వాల్సినటువంటి అక్కడ ఏమున్నది. ఒకటి నువ్వు మెట్రో వేయాలంటే కూడా నాగార్జున రోడ్డుకో లేకపోతే శ్రీశైలం రోడ్డుకో ఓ పక్కకు మెట్రో వేసుకున్నట్లు ఆస్కారం ఉంది. దానికి పెద్ద అక్కర్లేదు. ఒక 20 ఫీట్ల ల్యాండ్ ఉంటే అది పైనుంచే పోయే ఆస్కారం ఉంటుంది, లేదా 30 ఫీట్లు 40 ఫీట్లు ఉంటే మనం చేసుకునే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇవాళ నేను రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మరోసారి హెచ్చరిస్తున్నా, నీవు అధికారం ఉందని పోలీసులతో కనుక రైతులను బెదిరించే ప్రయత్నం చేసినా, రైతుల భూములు బలవంతంగా ఉంచుకునే ప్రయత్నం చేసినా ఖబర్దార్ అని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. ఎద్దేల్చిన వ్యవసాయం బాగుపడదు, రైతు ఏల్చిన రాజ్యం బాగుపడదు. ఇప్పటికే శాపనార్థాలు పెడతాను తెలంగాణ రైతాంగం అంతా కూడా. ఇంకా నువ్వు వాళ్ళ జీవితాలతో చెరగాడమాడే ప్రయత్నం చేస్తే బీ కేర్ఫుల్ అని చెప్పి ఇవాళ రైతుల పక్షాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. నువ్వు ఒకవేళ నువ్వు తీసుకోదలుచుకుంటే అక్కడ 3 కోట్లు ఉంటే 3 కోట్లు విలువ పెట్టు. ఇవాళ అక్కడ ప్రాక్టికల్ విలువ 3 కోట్లు ఉంటే రిజిస్టర్డ్ వాల్యూ 4 లక్షలు 3 లక్షలు కూడా ఉండదు. 2013లో తెచ్చిన చట్టం ప్రకారం అంటున్నావు, 2013లో తెచ్చిన చట్టం ప్రకారంగా నీ రిజిస్టర్డ్ వాల్యూ అక్కడ 10 లక్షలు ఉంటే 2.5 రేట్లు అంటే 20 లక్షలు వస్తాయి. ఇవాళ 3 కోట్ల రూపాయల విలువ మీద భూమి గుంజుకొని 20 లక్షలు ఇస్తా అంటే ఎట్లయితే మీరు చెప్పండి. ఇవాళ నాకు 2 ఎకరాలు ఉందంటే నాకు 5 కోట్ల ప్రాపర్టీ ఉందని చెప్పి భావిస్తాడు. వీళ్ళు కనుక ఆక్రమించుకుంటే తెల్లారే బుచ్చగాడైపోతాడు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా భూముల ధరలు ప్రాక్టికల్ ధరలకు వ్యత్యాసం బాగా ఉంది. కాబట్టి ఇవాళ మా దగ్గర మా ఊరు పక్కకు ఒక 13 లక్షలకు ఎకరం ఉంది. గవర్నమెంట్ వాల్యూ ప్రకారం 13 లక్షలు ఉంది. అక్కడ నిజంగా ఎకరం భూమి విలువ 13 కోట్లు ఉన్నది. 13 లక్షలు ఎక్కడ, 13 కోట్లు ఎక్కడ, మనం అంతా చూస్తూ ఉంటాం. మీరంతా ప్రెస్ వాళ్ళు కూడా మీరు చూస్తూ ఉంటారు. కాబట్టి ఒకటే అంటున్నా, ఇవాళ ఏ కొత్త రోడ్డు కోసమైతే 330 ఫీట్ల కోసమైతే మళ్ళా 100 మంది పోలీసులు పెట్టి అమాయకులైన రంగారెడ్డి జిల్లా రైతాంగాన్ని ఉసురు పోసుకునే ప్రయత్నం చేస్తున్నావో దాన్ని తక్షణమే ఆపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైతుల పక్షాన మేము అభివృద్ధికి వ్యతిరేకం కాదు, కానీ బలవంతంగా ఉంచుకునే పద్ధతి ఏంది? బలవంతంగా గుంజుకున్నా రియలిస్టిక్ వాల్యూ ఇవ్వకుండా వాళ్ళ కళ్ళలో మట్టి కొట్టేటువంటి అధికారం నీకు ఎవడిచ్చిండు? దానికోసం ఆ 1900 మంది కుటుంబాలు, ఆ 1900 కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఇవాళ కన్నీరు పెడతా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా భారతీయ జనతా పార్టీకి అండగా ఉంటుంది. అంతేకాదు ఇవాళ మళ్ళీ 16-17 వేల ఎకరాల భూమి అయితే నువ్వు తీసుకునే ప్రయత్నం చేస్తున్నావు. నువ్వేదో నీ సొంత సిటీ నగరం అని చెప్పి నీ పేరు కోసం, నీ ప్రతిష్ట కోసం ప్రయత్నం చేస్తున్నావు. దాని పేరిట మళ్ళీ చుట్టుపక్కల 1000 ఎకరాలు కొనుక్కొని రియల్ ఎస్టేట్ బ్రోకర్ లాగా ఇలా డబ్బులు వెంబడి పడే ప్రయత్నం చేస్తున్నావు. దాని మీద కూడా ప్రజలకు అండగా ఉండి భారతీయ జనతా పార్టీ వాళ్ళ పక్షాన కొట్టాడుతుందని చెప్పి మనం చేస్తున్నా. నీ అబ్బా జాగీర్లాగా, నీ తాత జాగీర్లాగా ప్రజల్ని వేధిస్తా అంటే చూస్తూ ఊరుకోవడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా లేదు. ఇవాళ భారతీయ జనతా పార్టీ బాధ్యత కలిగిన ప్రతిపక్ష పార్టీగా ఇవాళ 1900 మంది రైతులకు అండగా ఉంటుంది.